మీరు కదా కులపెద్దగా కండువా వేసి పంపించింది చంద్రబాబు గారు. ఆయన బాబు గారికి మేము ఒకటే చెప్తున్నాం, మా జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకి అధికారంలో ఉన్నప్పుడు జువలదిన్నె హార్బర్ని తీసుకొని వచ్చింది ఎవరు? 289 కోట్ల రూపాయలతో హార్బర్ని ఏర్పాటు చేసింది ఎవరు? మత్స్యకారులకి ఒక ఆస్తిని కూడబెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మరి అందులో మీరు ఒక 170 మీటర్లు ప్రైవేటీకరణ చేయడానికి మీకు ఏ రైట్ ఉంది? దాన్ని కూడా ప్రైవేటీకరణకి కూడా ఎవరిని కండువా వేసి పంపించారు ఇక్కడికి? జాతి బిడ్డకి కండువా వేసినప్పుడు జాతి ప్రయోజనాలకు పనిచేయాలి తప్ప ఉన్నదెత్తి ప్రైవేటీకరణ చేసేదానికి మీకు కండువా వేసి పంపిస్తారా జిల్లాకి? జగన్మోహన్ రెడ్డి గారు 900 మీటర్లు ఇచ్చారు, మేము దాంట్లో 170 మీటర్లు ప్రైవేటీకరణ చేస్తామని మాట్లాడతారా? మత్స్యకారులకు ఇచ్చినటువంటి ప్రాపర్టీని మీరు ప్రైవేటీకరణ చేయడానికి వచ్చారా ఈ జిల్లాకి? మీరు ఏం చేశారో చెప్పండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారుల కోసమే 289 కోట్ల రూపాయలతో ఒక ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేశారు. ఎందుకు హార్బర్ని ఏర్పాటు చేశారు? మత్స్యకారులు వలసకు వెళ్లి వాళ్ళ యొక్క వృత్తిని కొనసాగించుకునే టైంలో పాకిస్తాన్ చెరలో పడ్డారు, అనేక మందికి ప్రాణాలు పోతూ ఉన్నాయి, అనేక మంది కుటుంబాలు బాధలు పడుతూ ఉన్నారు అని చెప్పి ఆయన జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మత్స్యకారులు బాధ ఎన్నో సంవత్సరాలుగా ఏంటి, మనకి మత్స్య సంపద ఉంది కానీ సోర్స్ లేక వలసలు పోతున్నాం, సోర్స్ లేక బాధలు పడుతున్నాం అని మత్స్యకారుల యొక్క కుటుంబాల ఆవేదన తీరుస్తూ జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫిషింగ్ హార్బర్ లో కొంత భాగాన్ని మీరు ప్రైవేటీకరణ చేస్తే ఏంటి మీ ఉద్దేశం? బోట్లని తీసుకొని వచ్చిన విషయంలో మన మత్స్యకారు బిడ్డలు పక్క రాష్ట్రం వాళ్ళు మన జలాల్లోకి చొరబడి మన యొక్క మత్స్య సంపదని దోచుకునే సందర్భంలో మన వాళ్ళకి ఫైట్ చేసి ఎంత ఫైట్ చేసి ఉంటారండి? ప్రాణాలకి తెగించి ఉంటారు. వాళ్ళ యొక్క భార్యల పుస్తలు తెగిపోయి ఉంటాయి. సందర్భంలో ఎవరు సమాధానం చెప్తారు? ఎన్ని కుటుంబాలు బాధపడి ఉండేవి? అవన్నీ మీకు కనిపించట్లేదా? అవన్నీ మీరు ఆలోచించట్లేదా? మన బిడ్డలు ఎంత ఫైట్ చేసి ఉంటారు, ఎంత వీరోచితంగా పోరాడి వాళ్ళ యొక్క బోటుని మనం తీసుకొని వచ్చామనంటే మీకు అసలు రోగాలు ఇంతపరుచుకోవడం లేదా? మన బిడ్డల యొక్క తెగింపు కనబట్టలేదా మీకు? ఒకటా రెండా 4 బోట్లు తీసుకొచ్చారంటే ఎంత కష్టపడి ఉంటారు మన బిడ్డలు, మన మత్స్యకార బిడ్డలు. మనమేమైనా వాళ్ళు చుట్టం పోయామా? వాళ్ళు వచ్చి మన జలాల్లోకి చొరబడి మన మత్స్య సంపదని వాళ్ళు దోచుకునే ప్రయత్నాల్లో మన వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటే మన వాళ్ళు వెళ్ళి ఒకవేళ మన వాళ్ళని వాళ్ళు చిక్కుంటే వదిలిపెడతారండి? అలాంటిది ప్రాణాలకి సైతం తెగించి లెక్క చేయకుండా తీసుకొని వచ్చి ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తే నిన్న కొల్లు రవీంద్రబాబు గారు ఏం మాట్లాడతారు? అధికారులు గ్రామస్తులు కస్టడీలో బోట్లు ఉన్నాయి, గ్రామస్తులు పెద్దల దగ్గర తాళాలున్నాయి అని అన్నారు. మరి ఆ తాళాలు ఎవరు ఇచ్చి పంపించేశారు? ఆ పట్టుకొని వచ్చినటువంటి బిడ్డలకి వాళ్ళ కుటుంబాలకి మీరు ఏమి సమాధానాలు చెప్తారు? ఆ పట్టుకొని వచ్చే టైంలో వాళ్ళ ప్రాణాలు పోయి ఉంటే పరిస్థితి ఏంటి? వీటికి అన్నిటికీ సమాధానం చెప్పకుండా తూతూ మంత్రంగా 2 నెలలు వేటకు పోరు, అది అందరికీ తెలిసిన విషయమే కదా. 2 నెలలు వేటకు పోరని 18 బోట్లు రిపేర్ లో ఉన్నాయి 2 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు? బోట్ల రిపేర్ లో ఉన్న సంగతి ఈ రోజే, అంటే బోట్లు మిస్సింగ్ అయిన తర్వాత మీరు జిల్లాకు వచ్చి బోట్లు పనిచేయట్లేదు, కొత్త బోట్లను ఏర్పాటు చేయాలా, పాత బోట్లని రిపేర్ చేయాలా, ఒక నివేదికను ఇవ్వడానికి 5 మంది కమిటీ సభ్యులు. కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది. బోట్ల మిస్సింగ్ విషయంలో ఉన్న దోషులు ఎవరో మీకు తెలుసు. ఆ అబండాలు ఎవరి మీద వెయ్యాలో తెలియక తికమక పడుతూ అందరినీ కూర్చోబెట్టుకొని ఒక సమావేశం చేసుకొని ఏదో 4 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతే సరిపోతుంది అనుకుంటున్నారా? ఎట్టి పరిస్థితుల్లో బీసీల పక్షాన మత్స్యకారుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకొనుంది. ఈ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు సారథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ జిల్లాలో మత్స్యకారులకి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకొని ఉంటుంది.